హలో అండి, వెల్కమ్ టు మాల్ చిగురు స్టోరీస్. ఈరోజు కథ పుట్టింటి పట్టు చీర. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. నీ పుట్టింటి నుంచి తెచ్చిన బంగారు వజ్రాలేమీ తరిగిపోలేదులే, కానీ నువ్వు కాస్త తగ్గు. ఒక్కగానొక్క నా చెల్లెలికి సంవత్సరానికి ఒక్క చీర కొని పెడదామంటే ఓ ఊరికే మొహం మార్చుతావెందుకు? మొహం మార్చకుండా చిరునవ్వులు చిందుస్తూ ఆమె గారి కాలు కడిగి కానుకలేవమంటారా? నాకంత అవసరం లేదు. అయినా మీ చెల్లెలంటే మీకు వల్లమాలిన పిచ్చి గాని పెళ్ళై 10 ఏళ్ళయ్యింది. ఇంకా ఆమె గారికి పుట్టింటి పట్టు చీరలు కావాలా? పుట్టింటి పట్టు చీరలు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. దానికి పెళ్ళయ్యి 10 ఏళ్ళైనంత మాత్రాన అది మనకి పరాయిదైపోయిందా? పుట్టింటి నుండి ఆ మాత్రం చీర సరే కూడా నోచుకోలేదా? అదిగో మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ముందేమో చెల్లెలికి చీర అన్నారు, ఇప్పుడేమో చెల్లికి చీర సారే అంటున్నారు. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? మా చెల్లికి చీర కూడా ఇవ్వద్దు అంటావు, అంతే కదా? అంతే కదా కాదు, అంతే తల్లి. నీకో దండం, నీ నోటికో దండం. నీతో వాదించటం శుద్ధ దండగా. అయినా పండక్కి ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు చూద్దాంలే ఏం చెయ్యాలో. పండక్కి టైం ఉన్నా లేకపోయినా నా మాట, నా నిర్ణయం ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె గారికి ఈ ఇంటి నుండి పూచిక పుల్ల ఇచ్చినా నేను ఒప్పుకోను. అసలు ఆ అమ్మ మన ఇంటికి రాకపోతేనే నేను సంతోషిస్తాను. మీకేమైనా వీలైతే ఆమె ఎప్పుడూ ఈ ఇంటికి రాకుండా చూసుకోండి. కాదు పోదు అని వచ్చిందే అనుకోండి, మర్యాదగా 3 అంటే 3 రోజులే ఉండి పోవలసిందే. చాలా అన్యాయం. ఒక్క ఆడకూతురు తన పుట్టింటికొచ్చి అంత అవమానపడి వెళ్ళటం నేనెక్కడా చూడలేదు. ఎక్కడా చూడకపోతే ఇక్కడ మన ఇంట్లో చూడండి. అయినా అందరి ఆడపిల్ల లాంటిది కాదు ఆడపిల్ల. మీ ఆడపిల్ల చెడిపోయిన ఆడది. అలాంటి దాని ముఖమే చూడకూడదు. మీ పోరు పడలేక దాన్ని 10 ఏళ్ల నుండి ఈ ఇంటి గుమ్మం ఎక్కనిస్తున్నా. మరో ఇల్లాలైతే అలాంటి దాన్ని ఖాతరు చేయకపోను. ఇక ఈ వాదన వద్దు. నీ చెల్లి విషయంలో దానికి ఏ మర్యాదలు చేయాలో చేయకూడదో నేను చెబుతాను, మీరు పాటించండి. కాదంటే మీకు మర్యాద దక్కదు, దానికి మర్యాద ఉండదు. గుర్తుంచుకోండి. ఆదివారం కాబట్టి మీతో ఇంతసేపైనా మాట్లాడాను. మరో వారం అయితే ఈ చెత్త టాపిక్ ఉండనే ఉండదు. నీతో వాదించే కన్నా నోరు మోసుకొని ఉండటం బెటర్, మంచిది. ఇక మీ పని మీరు చూసుకోండి. సాంబశివరావు పాలకొండలో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాదాసీదా మనిషి. గ్రూప్ 4 పరీక్షలు రాసి అతి కష్టం మీద స్థానిక తహసీల్దార్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ పోస్టు సంపాదించుకున్నాడు. ఉన్నంతలో గుట్టుగా సాగిపోయే కుటుంబం వారిది. అయితే అది గతం. నేడు సాంబశివరావు ఉద్యోగం పోయిన బాబతు. అత్యంత దయనీయ స్థితిలో తండ్రి తల్లి మరణించారు. ఉన్న ఒక్కగానొక్క చెల్లి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి కాకముందే ప్రియుడితో సహజీవనం చేసి ఒక బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంది. అది ఆమె చేసిన తప్పు. అందుకే సాంబశివరావు చెల్లిని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది సాంబశివరావు భార్య. ఇక సాంబశివరావు మర్యాదగా గుమస్తా ఉద్యోగం చేసుకోకుండా పెళ్ళాం మాటలు విని విధి లేక విచ్చలవిడిగా లంచాలకు అలవాటు పడి ఒక్కగానొక్క రోజు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి అతి తక్కువ సర్వీసులోనే ఉద్యోగం ఊడిపోయి ఇంటికే పరిమితమైపోయి పెళ్ళాం చేత మాటలు కాస్తున్నాడు. ఇదిగో ఈ మధ్యనే సొంతంగా నెట్ సెంటర్ పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నాడు. అటు తల్లిదండ్రులు కూతురు చేసిన పనిని అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు లేక అనాథగా ఉండే చెల్లిని కనీసం పెద్ద పండక్కైనా పిలుపు చెయ్యకపోతే లోకం దృష్టిలో చులకనైపోతామని చెల్లిని మొక్కుబడిగా పిలుపు చేసి తూతూ మంత్రంగా మర్యాద చేసి పంపివేస్తున్నాడే. పిలుపు అయితే చేస్తున్నాడే కానీ చెల్లి అచ్చటా ముచ్చటా చూసుకునే భాగ్యానికి నోచుకోవటమే లేదు సాంబశివరావు. చెల్లి చేసిన పని తల్లిదండ్రుల ఆత్మహత్య, నిర్వాకం, తాను లంచం తీసుకుని దొరికిపోయి ఏకంగా ఉద్యోగమే పోగొట్టుకోవటం అన్నీ కొన్ని సంవత్సరాల పాటు కేవలం భార్య సంపాదన మీదే ఆధారపడటం, ఇవన్నీ కలిసి సాంబశివరావుని పెళ్ళాం ముందు చేతగాని చెవటను చేసి ఆడుకున్నాయి. తనకు ఉద్యోగం పోయి పైసా సంపాదన లేనప్పుడు భార్య వెలుగు ఆఫీస్లో
టైలరింగ్ టీచర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. అది అతని భార్యకి ప్లస్ పాయింట్. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, మంచికి మర్యాదకు మారుపేరు లాంటి తన కుటుంబం నేడు ఇంత దురదృష్టకర స్థితిలో ఉండటానికి కారణాలు ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకున్నాడు సాంబశివరావు. అంతేకాదు, అసలు ఈ దుస్థితికి అసలు కారణం ఎవరు? తన కుటుంబానికి మంచి రోజులు రావటానికి, ముఖ్యంగా తనకి, తన చెల్లికి, తన భార్య నుండి తీవ్ర అవమానాలు రాకుండా చెయ్యాలంటే తను ఏం చేయాలి? భార్య తన తప్పు తాను తెలుసుకొని వాస్తవంలోకి వచ్చేటట్లుగా చేయటం ఎలా అనే విషయాలన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. భార్య మంచిగా ఉండే అతను అంతకన్నా మంచిగా ఉండటంలో అర్థం ఉంది. అసలు భార్య అతని పరిస్థితిని అర్థం చేసుకోకుండా నిత్యం అవమానం చేయటమే పనిగా పెట్టుకుని వేధిస్తే అతను రూటు మార్చి ఆమెకు తగిన బుద్ధి చెప్పటానికి కాస్త కటువుగా ఉండటంలో తప్పు లేదు కదా. కేవలం మేనమామ కూతురన్న కారణంతో ఆమె మాట తీరు బాగుండదు, తలపొగురు ఎక్కువని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవటం, ఆమె తండ్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబట్టి కాస్త సంపాదన ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులోనైనా సరే ఒక్కగానొక్క కూతురు కాబట్టి కట్న కానుకలు ఎక్కువ ఇస్తాడు అన్న సగటు మధ్యతరగతి మనుషుల స్వార్థ బుద్ధితో ఆమెను పెళ్లి చేసుకోవటం అనేదే తప్పు అనిపిస్తుంది. భవిష్యత్తు మాట దేవుడెరుగు. పెళ్లికి 2 లక్షలే కట్న కానుకలు ఇచ్చాడు. ఆ తరువాత కట్న కానుకలు అంటే వరకట్న వేధింపుల కేసులో ఇరికించి సొంత మేనల్లుని అని కూడా చూడకుండా కటకటాలు లెక్క పెట్టిస్తాను అని మామగారు వార్నింగ్ ఇచ్చేసరికి నోరు మూసుకొని ఉండిపోయాడు సాంబశివరావు. ఇక ఆమె ఆగడాలు సాగనివ్వకూడదన్న నిర్ణయానికి వచ్చాడు అతడు. చెల్లిని పండక్కి ఇంటికి పిలిచాడు. వేరే కులస్తుడు అతడు, మన ఇంటికి రాకూడదు అని అంతకు ముందు భార్య విధించిన షరతులను పక్కన పెట్టి మొదటిసారి చెల్లి, భర్తని, పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు సాంబశివరావు. భార్య మండిపడింది. నేనొద్దన్నా నీకు ఎంత ధైర్యం కాకపోతే ఆ దిక్కుమాలిన దాన్ని మన ఇంటికి తీసుకుని వస్తారా అంటూ భర్త ముందే అతని చెల్లి జుట్టు పట్టుకుని వీధిలోకి లాగేసి ఆమె లగేజ్ని వీధిలో పడేసింది సాంబశివరావు భార్య. అన్నయ్య ముందే ఇచ్చిన సూచన ప్రకారం సాంబశివరావు చెల్లి వదిన మీద తిరగబడింది. నన్ను పొమ్మండానికి నువ్వెవర్తివే? నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఈ ఇంట్లో ఉంది. నేను చుట్టం చూపుకు కూడా రావటం నీకు ఇష్టం లేకపోతే నువ్వే ఈ ఇంటి నుండి పో అంటూ కాస్త గట్టిగానే మాట్లాడింది శివరావు చెల్లి. వదిన అవాక్కయ్యింది. రోషం ఎక్కువయ్యి భర్తతో చెప్పా చెయ్యకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింట్లో ఆమెకు బ్రహ్మరథం ఏం పట్టలేదు. తండ్రి రిటైర్ అయిపోయి కొరలు పీకేసిన పులిలాగా ఉన్నాడు. తల్లి ఆమె కోడలంటే సాంబశివరావు పెళ్ళాం తమ్ముడు భార్య ముందు కుక్కిన పేనులా పడి ఉంటుంది. ఎందుకంటే అప్పటికే సాంబశివరావు అత్తామామలు వరకట్న వేధింపుల కేసులో కటకటాలు లెక్కించబోయి డిపార్ట్మెంట్ సెంటిమెంట్తో పోలీసులు కనికరించి వదిలేస్తే మనకుండా కోడలు చెప్పినట్లే వింటున్నారు. సాంబశివరావు పెళ్ళానికి ఇక సీన్ అర్థమైపోయింది. ఇక్కడ నాకు పుట్టింటి పట్టు చీరలు కాదు కదా, మరదలు కట్టి వదిలేసిన చింకి చీరలు కూడా దొరకవని మర్యాదగా మెట్టినింటికి పోయి పరువు దక్కించుకోవటం మంచిదని మరునాడే తన మెట్టినింటికి చేరింది. భార్య పరిస్థితి గమనించి ఆమెను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక మర్యాదగా పలకరించి ఇప్పటికైనా భర్తకు మర్యాదిస్తూ ఉండు, అతని తోబుట్టు బాధ్యత కూడా అతనికి ఉంటుందని గ్రహించు అని నిదానంగా చెప్పాడు. నాకు బుద్ధి వచ్చింది అన్నట్లు భార్య తల ఊపగానే తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు సాంబశివరావు. అతని చెల్లి తన భర్త పిల్లలతో కలిసి పుట్టింట్లో 10 రోజులుండి అన్నయ్య వదిన మనస్ఫూర్తిగా తనకు, తన భర్త పిల్లలకు పెట్టిన పట్టుబట్టలు పట్టుకుని మెట్టినింటికి బయలుదేరింది. మొదటిసారిగా అన్నయ్య వదినమ్మల్లో తన తల్లిదండ్రులను చూసుకుంటూ తృప్తి పడింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.